హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ మిరియాల చారు. వింటర్కి సూపర్గా సెట్ అవుతుంది. ఈ చలికాలం అలా వేడి వేడి చారుతుంటే చాలా బాగుంటుంది. సూపర్ హెల్దీ కూడా. రండి నేర్చుకుందాం. ముందుగా రసం పొడి తయారు చేసుకుందాం. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 ఎండుమిర్చి, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 4 స్పూన్లు ధనియాలు, 3 స్పూన్లు జీలకర్ర, 1/2 స్పూన్ కందిపప్పు, 4 లేక 5 మిరియాలు. వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకుని ఆరిన తర్వాత మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఈ పొడిని నిలవ పెట్టుకోవచ్చు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగానే చేసుకుని నిలవ పెట్టుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని వెసలు పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు కోసం పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు కోసం ముందుగా 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని వేయించుకోండి. నాలుగు లేక 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు 2 యాడ్ చేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకుని కావాలనుకున్న వాళ్ళు పోపులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమాటోని యాడ్ చేసుకుని మగ్గనివ్వండి. టమాటో పూర్తిగా మగ్గే వరకు వేయించుకోవాలి. రెండు నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టి దానిలోంచి రసం తీసుకుని ఆ రసాన్ని టమాటో పూర్తిగా మగ్గిన తర్వాత యాడ్ చేసుకోండి. మనం పులుపు ఎంత తింటామన్న దాన్ని బట్టి రసం ఉంటుంది. చింతపండు రసం వేసుకున్నాక చారు ఎంత కావాలి, ఎంత క్వాంటిటీ అన్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కావాల్సిన వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులోనే ఇప్పుడు చిటికెడు పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్. వేసి వీటిని బాగా కలపండి. ఈ చారు హెల్త్కి చాలా మంచిదండి. చింతపండు టమాటా ఉండడం మూలాన జలుబు అనుకుంటారేమో, అస్సలు కాదు. చలికాలం చాలా మంచిది. వేడిగా ఈ చారు తీసుకుంటే చాలా కమ్మగా హాయిగా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకోండి. మూత పెట్టి హైలో మరిగేంత వరకు ఉంచండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రసం పౌడర్ని యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్స్. ఇప్పుడు ఈ రసం పౌడర్తో వాటర్ మళ్ళీ బాగా మరిగేదాకా ఉంచండి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ బాగా మరగనివ్వండి. సింపుల్ అయిపోయింది. మన రసం రెడీ అయిపోయింది.
వేడిగా అన్నంలో మంచిగా ఫ్రై ఆమ్లెట్తో సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. ట్రై చేయండి. Thank you for watching. Please subscribe my channel. Thank you.